యాకత్పుర ఎమ్మెల్యేపై తిరగబడ్డ జనం జనరల్గా మనం అప్పట్లో చూస్తుండే అంటే గతంలో పాతకాలంలో ఏంటంటే ఎమ్మెల్యే అని చెప్పిన అధికారులు అని చెప్పిన ప్రజాప్రతినిధి అన్నా సరే వాళ్ళు ఇంకా మహారాజుల్లా ఫీల్ అవుతుండే. ఈ వార్త చూసిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ అయితే అనిపిస్తుంది, ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే చాలామంది మనం చూస్తున్నాం, ఓట్లేస్తున్నాం, మనం అయిపోయింది, మన పని అయిపోయింది, వాళ్ళు పని చేస్తారా లేదా అని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో జనాలు లేరని అప్పుడప్పుడు విమర్శ వస్తుంటుంది. అది నిజం కూడా. అయితే ఇక్కడ మాత్రం యాకుత్పుర ఎమ్మెల్యేపై జనం తిరగబడ్డారంట. వానకాలం వస్తుంది, నాలా సమస్యలు పరిష్కరించమంటే ఎవరు పట్టించుకుంటలేరని చెప్పేసి ఒక్కసారి ఎమ్మెల్యే జాఫర్ని నిలదీసిండ్రంట. వానకాలం వచ్చినా నాలా పనులు చేయడం లేదు, తాము ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు అనే ఆగ్రహం వ్యక్తం చేసిందంట. ఈ మధ్యనే మనం చూసిండే ఎండాకాలంలో కూడా వానలు పడిండే, ఆ వానలకే ఇండ్లకి నీళ్ళు వచ్చినాయంట. రేపు వచ్చేటువంటిది ఇంకా పెద్ద వానకాలం, ఆల్రెడీ వానకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు పెద్ద పెద్ద వర్షాలు పడి ఇండ్లే మునిగిపోయే పరిస్థితులు వస్తే, ఇండ్లలో నీళ్ళు వస్తే ఈ దాని మీద ఎమ్మెల్యే నిలదీసిందంట. ఎమ్మెల్యే అనుచరులు ఏదో చేయకపోతే వాళ్ళకు కూడా కొంచెం దేశం చేసి భర్తపూర్తి చేసినటువంటి అన్నంత పని అయితే చేసిండ్రంట. ప్రజలైతే మారుతున్నారు, ప్రజాప్రతినిధులు కానీ అది ఎవరైనా సరే. ఎందుకంటే మనం ఓట్లేస్తేనే వాళ్ళు లీడర్లు అయినరు, మనం ఓట్లేస్తేనే వాళ్ళ అసెంబ్లీ వరకు వెళ్ళిండ్రు, మనం ఓట్లేస్తేనే వాళ్ళ అధ్యక్ష అంటున్నారు, మనం ఓట్లేస్తేనే వాళ్ళకి బుద్ధటాలరు లేకపోతే కాన్వాయ్లు లేదంటే అనుచరులు వాళ్ళు మూతేబలరు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఓట్లేసినాం, ఈ సమస్యలు తీరుస్తామని చెప్పేసి ప్రజా ఓట్లతోటి గెలిచిన వాళ్ళు, ప్రజల చేత గెలిచిన వాళ్ళు, ప్రజల ఓట్ల చేత గెలిచిన వాళ్ళు ప్రజల్ని విస్మరిస్తే ఏం జరుగుతుందో అని చెప్పనికే ఈ యాకుత్పుర ఘటన అని చెప్పాలా. దేశం మొత్తం మీద ఇట్లాంటి రియలైజేషన్ ప్రజల్లోకి రావాలి. అంటే మనం ఓట్లేసిన వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా, మనం ఓట్లేసిన వాళ్ళు మన సమస్యలు తీర్చకుండా, మనం ఓట్లేసిన వాళ్ళు వాళ్ళు పైకి వెళ్తూ మనల్ని ఇంకా పాతాళానికి పడేస్తున్నప్పుడు ప్రజల్లో ఈ ఆగ్రహం పెక్కు బిల్లితే తప్ప రాజకీయ నాయకులు మారరు. కాబట్టి నిజంగా యాకుత్పుర ప్రజలైతే అప్రిషియేట్ చేయాలి. మొత్తం దేశం మొత్తం ఇట్లాంటి ప్రజలే ఉండాలి.